వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Hi students, welcome to online classes, intermediate, second year, English medium. Dear students, we are discussing the agriculture sector. It is a fifth unit of Telangana and the fourth unit of Andhra Pradesh. So, in this lesson, I am going to analyze in this video green revolution, impact of green revolution. First of all, what is the green revolution and what is the impact of green revolution on Indian economy? It is analyzed here. First of all, population increases in India. We are in the second stage. There is a population explosion. Baga janaba population perugutundi. So the increasing population is also needs to the food grains. So the total population is depends upon the agriculture for their food grains. So పాపులేషన్ పెరుగుతుంది, మరి పెరుగుతున్న పాపులేషన్కు ఫుడ్ గ్రెయిన్స్ కూడా పెరగాలి కదా. ఇజ్ ఇట్? పాపులేషన్ పెరుగుతున్నప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ కూడా పెరగాలి. మరి ఫుడ్ గ్రెయిన్స్ పెరగటం లేదు, ఎలా, ఏం చేద్దాం? సో what is the objectives and what is to do to increase the agriculture productivity? సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించింది, మరి పాపులేషన్ బాగా పెరుగుతుంది కాబట్టి పెరుగుతున్న పాపులేషన్కి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరగటం లేదు కాబట్టి ఏం చేద్దాం, ఏం చేస్తే పెరుగుతున్నటువంటి ఒక పాపులేషన్కి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మెక్సికో కంట్రీలో ఉన్నటువంటి ఒక మిరికల్ వీట్ అనే ఒక సీడ్స్ని తీసుకొచ్చింది. ఏమిటది అంటే, మనము తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ తీయాలి, తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ తీసే విధంగా మన క్రాప్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, మన ప్రొడక్టివిటీ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఏం చేసిందంటే, ఫస్ట్ ఆ కంట్రీలో ఉన్నటువంటి మిరికల్ వీట్ అనేటువంటి ఒక సీడ్, అంటే వీట్లో ఒక సీడ్ని తీసుకొచ్చి మన ఇండియాలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం, అగ్రికల్చర్ సెక్టార్లో ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుందని ఆలోచించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ విధంగా ఏం చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి ఆ సీడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ కొన్ని ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో నియర్లీ ఒక 4 డిస్ట్రిక్ట్స్లో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏమిటి ఈ స్కీము అంటే, అక్కడ ఉన్నటువంటి హైబ్రిడైజేషన్ సీడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రొడక్టివిటీని ఎక్కువ తీద్దాము అని ప్లాన్ చేశారు. మరి ఒకేసారి అందరికి ఫార్మర్స్ ఇచ్చేస్తే మరి ప్రొడక్టివిటీ పెరగవచ్చు, పెరగకపోవచ్చు, మళ్ళీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది, అగ్రికల్చర్ సెక్టార్లో ప్రొడక్టివిటీ పడిపోతుంది. అందుకని ఏం చేశారంటే, ఫస్ట్ టెస్టింగ్ కోసం కొన్ని డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు. కొన్ని డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి ఒక 4 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి ఆ ఏరియాలో మాత్రమే ముందు ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఆ డిస్ట్రిక్ట్ల వరకు మాత్రమే ఆ సీడ్స్ తోటి కొత్త ప్రొడక్షన్ తీయాలి, ఎక్కువ ప్రొడక్షన్ తీయాలి అని ఆలోచించారు. దీన్ని ఏమంటామంటే గ్రీన్ రెవల్యూషన్ అంట. మీన్స్ to implement the hybridization seeds and use of fertilizers, pesticides, and provide irrigation facilities, and to provide more and more aware to the farmers by getting the more and more productivity in agriculture sector in the short period is called the green revolution. ఏం చేద్దాం అనుకున్నారు? ఏ సెలెక్టెడ్ ఏరియాస్లో అయితే డిస్ట్రిక్ట్లోనైతే దీన్ని పెట్టారో ఆ డిస్ట్రిక్ట్లో ఏం చేశారు? హైబ్రిడైజేషన్ సీడ్స్ తెచ్చారు ఫస్ట్. నెక్స్ట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవిజన్ చేశారు ఆ ఏరియాలో. నెక్స్ట్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ బాగా వాడారు. ప్లస్ ఫార్మర్స్కు కావాల్సినటువంటి అవేర్నెస్ ఇచ్చారు. అవేర్నెస్ ఇచ్చి అగ్రికల్చర్లో ఫస్ట్ వీట్లో కొన్ని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని ఏమంటున్నామంటే గ్రీన్ రెవల్యూషన్ అంటాం.
అంటే ఎప్పుడైతే టెస్టింగ్ చేశారో కొన్ని డిస్ట్రిక్ట్లో ఆ యొక్క హైబ్రిడైజేషన్ సీడ్స్ వల్ల పెద్ద మొత్తంలో ప్రొడక్టివిటీ వచ్చింది. హైబ్రిడైజేషన్ సీడ్స్ వల్ల పెద్ద మొత్తంలో ప్రొడక్టివిటీ వచ్చింది. ఎక్కడ వచ్చింది? కొన్ని డిస్ట్రిక్ట్స్లోనే వచ్చింది. ఓహో, ఇట్ ఈస్ ఓకే, ఇది బాగానే పర్ఫెక్ట్గా ఉంది, ప్రొడక్టివిటీని పెంచుతుంది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే, ఆ తర్వాత ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ నుంచి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్కి ఇంట్రడ్యూస్ చేసింది. 1966 ఖరీఫ్ నుండి మన ఇండియాలో అన్ని ఏరియాస్కి ఈ యొక్క హైబ్రిడైజేషన్ సీడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఒక అగ్రికల్చర్ సెక్టార్లో ఒక రెవల్యూషన్ వచ్చింది. రెవల్యూషన్ మీన్స్ చేంజ్. వాట్ ఈస్ ద రెవల్యూషన్? గ్రీన్ రెవల్యూషన్. వాట్ ఈస్ ద గ్రీన్ రెవల్యూషన్? వన్స్ అగైన్ లిసన్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద గ్రీన్ రెవల్యూషన్? టు యూజ్ ద hybridization seeds and fertilizers and pesticides and to provision of irrigation facilities and to aware the farmers and to get the more productivity in agriculture sector in short period is called the green revolution. ఓకే, అండ్ ఆ టైంలో ఏమైందంటే బాగా ప్రొడక్టివిటీ బాగా పెరిగింది. ఓకేనా? సో ఒక ఫస్ట్ వీక్లో చేశారు. ఆ తర్వాత మిగిలిన అన్ని క్రాప్స్ కూడా ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇంత పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, మరి పాపులేషన్ ఇంత ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రొడక్షన్ కూడా ఏం కావాలి? ఇంక్రీజ్ కావాలి కాబట్టి ఆ ఇంక్రీజ్ కావాలి అన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది అంటే అగ్రికల్చర్ సెక్టార్లో పెద్ద మొత్తంలో ప్రొడక్టివిటీని పెంచడం. ఓకే, టు ఇంక్రీజ్ ద rapidly increases in agricultural productivity in India, that is called the green revolution. సో మరి ప్రొడక్టివిటీ బాగా పెంచగలిగామండి, దాని ఎఫెక్ట్ ఇండియా ఎకానమీ మీద ఎలా ఉంది? ఓకే, వాట్ ఈస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ ఆర్ ద డిస్కసింగ్ టాపిక్ ఇన్ దిస్ వీడియో. మరి ఎలా ఉంది గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, సింపుల్ ఈజీ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ చాలాసార్లు 5 మార్క్స్కి అడిగాడు, 10 మార్క్స్గా కూడా అడిగాడు. కాబట్టి ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా మీరు వింటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ అంతా గ్రీన్ రెవల్యూషన్కి ముందు జరిగినటువంటి యొక్క పరిణామాలు అటువంటివన్నీ. సో ఇప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉంది గ్రీన్ రెవల్యూషన్ ఇండియన్ ఎకానమీ మీద అనేది డిస్కషన్ చేద్దాం. సియర్ ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఇంతకుముందే అనుకున్నాం మనం గ్రీన్ రెవల్యూషన్ని మనం సాధించాం అంటే అగ్రికల్చర్లో తక్కువ టైంలో హైబ్రిడైజేషన్ సీడ్స్ వాడుతూ, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడుతూ తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ తీయడం. ఇప్పుడు దీనివల్ల ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. సో హియర్ ఫస్ట్ వన్ ఈస్ ఇంక్రీజెస్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్షన్. సింపుల్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీ, food grains production increases substantially from 82 million tons to 1961 it is 229.2 million tons by 2008 and 9. See, at the time of 60-61 it is only 82 million tons. It is increased to 229.9 million tons in 2008 and 9. Here rapidly the agricultural productivity and production increases. What is the productivity and production? Productivity means average for hectare. ఒక హెక్టార్కు సగటున ఎంత పండిందో చెప్పడాన్ని ప్రొడక్టివిటీ అంటాం. వాట్ ఈస్ ద ప్రొడక్షన్? యావరేజ్ ఇన్ 1 హెక్టార్. ప్రొడక్టివిటీ మీన్స్ క్రాప్. ఒక క్రాప్ని ఏమంటామంటే ప్రొడక్షన్ అంటాం. ఒక యావరేజ్ ఎంత ఉంది, సగటున ఎంత ఉంది చెప్పడాన్ని ప్రొడక్టివిటీ అంటాం. సో ఇంక్రీజెస్ ఇన్ అగ్రికల్చర్, average production and total production also increases. According to the third advanced estimation for 2013-14, it was estimated to touch to level of 264.380 million tons. Okay, so this is one of the impact of green revolution on Indian economy. It is the first one. Then second, so when we implement the green revolution in India, this technology has a boost to agriculture employment because of diverse job opportunities created by multiple cropping. Labor intensive crops like rice,
sugarcane, potato, vegetable and fruits have increased in the job opportunities in agriculture sector. So when we implement the green revolution, automatically the labor intensive work, the labor intensive crops also increases, like as rice, sugarcane, potato, vegetable, fruits. So there was the job opportunities was increases. So the employment was increases by providing the green revolution in India. Okay, then third, improvement in income and various states. Green revolution facilitated, this is third point. So the green revolution facilitated the farmers to follow the simple but scientific and the technical ways to like to grading the product in the fields itself, selling the direct to the retails. So this is also one of the advantages of a green revolution in India. So companies by the avoid the middlemen, organized the retailers, have they provided the better remuneration for the to their farmers. So farmers can get the more productivity from the agriculture sector. So then they getting the more and more productivity by selling their product, they can get the more income. సో ప్రొడక్షన్ ఎక్కువ వచ్చిన ప్రొడక్షన్ అమ్ముకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి. సో గ్రీన్ రెవల్యూషన్ వల్ల వేరియస్ స్టేట్స్లో ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఫార్మర్స్. దెన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎక్స్పోర్ట్స్, ఎస్ ఎగ్జాక్ట్లీ, యాడెడ్ టు allied products, agriculture and agriculture allied activities production. What is the agriculture allied activities? Poultry, animal husbandry, fishing, forestry are called allied activities. So agriculture and allied products were expected to 284 crores in 1960-61. The value of export has increased to 2.7 lakh crores in 2018 and 19. Okay, so this is the impact of green revolution in Indian economy. It is a easy concept and general concept. Okay, so viewers, dear students, so this is the way of the presentation of ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.